పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మనతో మాట్లాడడానికి రాష్ట్ర యువజన విభాగం నేత స్వరూప్ ఉన్నారు. ఆయన అడిగి ఈ యూత్ అంతా కూడా ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు, ముఖ్యంగా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రిపరేషన్స్ ఎట్లా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు, రేపటి కార్యక్రమానికి ఎలా వెళ్ళబోతున్నారు? రేపు మా నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు విజయనగరం వస్తున్నారు, భీముల దగ్గరికి వస్తున్నారు. మేమందరం కూడా శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉంటే ప్రతి నియోజకవర్గం నుంచి 10,000 మంది నిక్కార్సైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు అందరం కలిపి సుమారు ఈ పార్లమెంట్ పరిధిలో 75,000 మంది రేపు జరగబోయే భీముల కార్యక్రమానికి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కోసం మేము అందరం వెళ్తున్నాం. ఈరోజు మేము అందరం వెళ్ళడానికి కారణం ఏంటంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తారని వినడానికి కాదు, మేమందరం కూడా ఒక చెప్పబోతున్నాం. మీ వెనకాతలు మేము ఉంటాం, మీకోసం మేము ప్రాణాలని అర్పిస్తాం, మీ బాటలోనే మేము అందరం నడుస్తాం. మీరు చేసే సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మా అందరికీ కూడా గౌరవం తెచ్చే విధంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒక నాయకుడిగా ఉండాలంటే ఒక గౌరవంగా లభించింది. అందుకే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ మద్దతు ఇచ్చి రేపు మేమందరం కూడా సిద్ధమని చెప్పబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, ఎవరిని పెట్టినా అలా వాళ్ళకే మేము అందరం కూడా మద్దతు తెలిపే కార్యక్రమం చేసి మా అందరికి కూడా గౌరవం వచ్చింది. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు చూస్తే ప్రతి డివిజన్లో కూడా ఈరోజు శ్రీకాకుళం కార్పొరేషన్లో సుమారు 12,000 పట్టాలు ఈరోజు ఇచ్చాం. 12,000 మంది వాళ్ళ తాలూకు జీవితాన్ని నిలబెట్టాం. అలాగే మిగతా కార్యక్రమాలు చూసిన అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, మిగతా పెన్షన్స్ కార్యక్రమాలు కానీ, ఈ కార్యక్రమాలన్నీ చూస్తే మా అందరికి కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి. మా అందరికి కూడా గౌరవం తెస్తున్నారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. మాకు ప్రపంచంలో పొలిటికల్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలైనా సరే ఏం ఆలోచిస్తారంటే మాకేటని ఆలోచిస్తారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ మేము ఎప్పుడు కూడా మాకేటని ఆలోచించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వల్ల మా అందరికి కూడా గౌరవం పెరిగిందని చెప్పేసి మేము అందరం కూడా ఆలోచిస్తున్నాం. మాకు ఈ గౌరవం చాలు. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి వెనకాతలు మేము అందరం కూడా మేము ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారండి? పూర్తిగా మా అందరికీ కూడా ఇదంతా కూడా పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాబట్టి వాళ్ళందరికీ కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ, ఫుడ్ ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా పార్టీయే చూసుకుంటుంది. ప్రతి నియోజకవర్గంలోని సుమారు ఒక 150 బస్సులు పెట్టడం జరుగుతుంది. 10,000 మంది ప్రతి నియోజకవర్గం నుంచి కార్యకర్తలందరూ కూడా వచ్చే విధంగా మేమందరం కూడా రూపకల్పన చేసామని ఈ సందర్భంగా